ఏమిటి? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పారు. స్వల్పం. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, అయ్యో ఈ సాధనలు ఇవన్నీ చేయడం మా వల్ల కాదండి, చాలా పనులు ఉన్నాయి, మా పనులు మేమే చేసుకోవాలి, ఇంకెవరు చేసేవాడు లేరు. ఎవడో చేసేవాడు ఉంటే, చేసి పెట్టేవాడు ఉంటే వాడికి పని అప్పగించేసి మేము ఏదైనా పనులు చేసుకోవాలి, ఈ సాధన ఏదో కూర్చోవచ్చు, కానీ మాకు చాలా పనులు ఉన్నాయి కదా అని చాలా మందికి అనిపించవచ్చు. అందుకే కృష్ణుడు ఈ మాట చెప్పాడు. ఏమిటి? స్వల్పమప్యస్య ధర్మస్య. ఉన్న దాంట్లో మరీ అసలు 5 నిమిషాలు కూడా టైం లేదు అనేటటువంటి మాట అన్ని పనులు ఎవరికీ ఉండవు. ఉంటాయి, పనులు చాలా ఉంటాయి, కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా సమయం దీనికోసం ఇవ్వడం కుదరదు అనేంత పనులు ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఈ మార్గాన్ని కొంతవరకైనా ఆచరిస్తే, స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ ధర్మ మార్గాన్ని కొంచెమైనా కూడా స్వల్పంగానైనా అనుష్ఠిస్తే దీని యొక్క ఫలం ఎంతవరకు వెళుతుంది అంటే త్రాయతే మహతో భయాత్. మహతో భయాత్ అంటే ఏమిటి? ఈ సంసారం అనేటటువంటి భయం, దుఃఖ భయం. ఈ సంసారం